తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునేటువంటి పసుపు పండగే ఈ మహానాడు. ఆనాడు దివంగత ఎన్టీ రామారావు గారు పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి నేటి వరకు కూడా ప్రతి ఏటా క్రమం తప్పకుండా జరుపుకునేటువంటి పసుపు పండగ మహానాడు కార్యక్రమం. ఇది తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం దగ్గర నుంచి గ్రౌండ్లో జెండా పట్టుకునేటువంటి కార్యకర్త వరకు కూడా ఈ మహానాడు అంటే ఖచ్చితంగా వారికి ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం పార్టీ తరపు నుంచి. అలాంటి మహానాడు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు, ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేయోభిలాషులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరు కూడా ఈ మహానాడు కార్యక్రమానికి హాజరవుతారు. అలాంటి మహానాడు కార్యక్రమానికి చాలా మంది నేతలు డుమ్మా కొట్టారు. అందులో ప్రధానంగా కనుక తీసుకుంటే వంగవీటి రాధా గారు మహానాడు కార్యక్రమంలో కనిపించలేదు. ఈ మహానాడు కార్యక్రమంలో నాయకులు అందరూ కనిపించారు. చాలా మంది నాయకులు కనిపించాడు. తెర మీద, స్టేజీ మీద నారా లోకేష్ గారిని ఆలింగనం చేసుకున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో వంగవీటి రాధా గారు మాత్రం మహానాడు వేదిక మీద కనిపించలేదు. సో ఆయన ఎందుకు కనిపించలేదు అనేటువంటి ప్రశ్నలు రకరకాలుగా ఉత్పన్నమవుతా ఉన్నాయి రాజకీయ వర్గాల్లో. అంటే వంగవీటి రాధా గారికి తెలుగుదేశం పార్టీకి చెడిందా? వంగవీటి రాధా గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి చెడిందా? వంగవీటి రాధా గారికి నారా లోకేష్ గారికి మధ్య ఏమన్నా వైరుధ్యం నడుస్తుందా? ఇలా రకరకాల చర్చలు. అయితే అసలు వంగవీటి రాధా గారు మహానాడుకు రాకపోవడానికి కారణాలు ఏంటనే కొన్ని చూద్దాం మనం. అసలు ఆయన పిలిచారా? వంగవీటి రాధా గారికి ఇన్విటేషన్ వెళ్ళిందా? ఇన్విటేషన్ వెళ్తే గౌరవపూర్వకంగా, మర్యాదపూర్వకంగా వెళ్ళిందా? ఒకవేళ ఇన్విటేషన్ వెళ్తే రాధా గారు ఎందుకు రాలేదు? తనను నమ్మించి తనకి కనీసం ఏ విధమైనటువంటి పదవి కూడా ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ తనను వాడుకుంటుందనేటువంటి ఒక అభిప్రాయంతో వంగవీటి రాధా గారు మహానాడు కార్యక్రమానికి వెళ్ళలేదా? లేకపోతే ఆయనకి ఏదైనా ఇంపార్టెంట్ పని వల్ల మహానాడు కార్యక్రమానికి వెళ్ళలేదా? పోనీ 3 రోజులు మహానాడు కార్యక్రమంలో ఒక రోజు వెళ్ళకపోయినా, 2 రోజులు వెళ్ళకపోయినా, కనీసం ఒక రోజు 1 గంట అయినా సరే అంత పెద్ద వేదిక మీద కనిపించాల్సినటువంటి బాధ్యత వంగవీటి రాధా గారి మీద ఉంది తెలుగుదేశం పార్టీ నాయకుడిగా. అదేవిధంగా అలాంటి నాయకుల్ని వేదిక మీద మరి వారిని కూర్చోబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత, అవసరం కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి ఉంది. అయితే ఇక్కడ వంగవీటి రాధాకృష్ణ గారు, సన్ ఆఫ్ వంగవీటి మోహన్ రంగారావు గారు. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వంగవీటి మోహన్ రంగా అంటే ఒక శక్తి. మరి ఆనాడు అధికార పీఠాలను గడగడలాడించినటువంటి ఒక రాజకీయ శిఖరం ఆయన. మరి ఇండిపెండెంట్గా కార్పొరేటర్గా గెలిచాడు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికలో ఆనాడు ఎన్టీ రామారావు గారు ప్రభంజనాన్ని తట్టుకొని విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల మీద పెద్ద ఎత్తున పోరాటం చేశారు ఆయన. మరి ఎన్టీ రామారావు వర్సెస్ వంగవీటి రంగా అనే స్థాయిలో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డిని మించి మరి వంగవీటి మోహన్ రంగా గారు మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్ పార్టీకి ఎదిగినటువంటి పరిస్థితి ఆ రోజు రాజకీయాల్లో ఉంది. ఆయన మరణం తర్వాతే తెలుగుదేశం పార్టీ పూర్తిగా కుదేలైపోయింది. తెలుగుదేశం పార్టీ వంగవీటి మోహన్ రంగారావు గారిని ఆ రోజు ఆ పార్టీ అధికారంలో ఉండి కొంతమంది దుండగలు ఆయన అత్యంత దారుణంగా హత్య చేశారు. దానికి వెనకుండి ఆ రోజు తెలుగుదేశం సపోర్ట్ చేసింది అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి రంగా గారి అభిమానులందరూ కూడా పట్టం కట్టారు. సో ఇదంతా హిస్టరీ, అంత చరిత్ర ఉంది. సో అదంతా పాస్ట్ ఈజ్ పాస్ట్. అది పక్కన పెడితే 2004లో ఈయన వంగవీటి రాధా గారు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గెలిచారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి 850 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 2014లో వైసీపీ నుంచి ఓటమి చెందారు. అయితే 2019 ఎన్నికల సమయానికి తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టికెట్ ఆశించలేదు. తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్గా పనిచేశారు. 2024 ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించకుండా తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్గా పనిచేశారు. మరి టీడీపీకి ఎంతో కొంత ఉపయోగపడ్డారని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ వంగవీటి రాధా గారు టీడీపీలోకి రాకముందు చాలా మంది ఆయన రంగా గారి అభిమానులు ఒక అభిప్రాయం ఉండేది. వంగవీటి మోహన్ రంగా గారిని అత్యంత దారుణంగా చంపించిన పార్టీ తెలుగుదేశం, ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం రంగా గారి అభిమానులు ఉండేది. ఆ అభిప్రాయాన్ని పూర్తిగా తుడిచివేసిన వ్యక్తి వంగవీటి రాధా గారు. ఆ వైరుధ్యాన్ని పూర్తిగా క్లోజ్ చేసిన వ్యక్తి వంగవీటి రాధా గారు. అంటే బెజవాడలో సైతం కూడా రక్త చరిత్రను పూర్తిగా అంతం చేసిన వ్యక్తి వంగవీటి రాధా గారు. తన మౌనం బెజవాడ రక్త చరిత్రని పూర్తిగా సమూలంగా నాశనం చేసిందని చెప్పుకోవచ్చు. అలాంటి గొప్ప నాయకుడు ఆయన. అవినీతి మచ్చ కూడా లేని నాయకుడు. 2004లో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకున్నారు. కనీసం ₹1 కోటి కూడా ప్రజాధనాన్ని వెనకేసుకోకుండా ఉన్నటువంటి ఒకే ఒక ఏకైక నాయకుడు వంగవీటి రాధాకృష్ణ గారు. సో అలాంటి నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు తెలుగుదేశం పార్టీ అలాంటి నాయకులను గౌరవించుకోవాలి. అలాంటి నాయకులకి సముచిత స్థానాన్ని కల్పించాలి. మరి 2024 ఎన్నికల్లో వంగవీటి రాధా గారి టికెట్ అడిగితే ఇవ్వాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉండేది తెలుగుదేశానికి. మరి ఆయన అడగలేదా, వాళ్ళు ఇవ్వలేదా అనేటువంటి ఎపిసోడ్ ఎప్పటికీ కూడా అది ఒక ప్రశ్నార్థకంగానే చర్చ నడుస్తోంది. కానీ ఆయన అడిగారు అని టీడీపీ ఇవ్వలేదని ఎక్కడా డిస్కషన్ లేదు. ఆయన మౌనంగా ఉన్నారు. ముందు పార్టీ గెలుపు నాకు ఇంపార్టెంట్ అన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వంగవీటి రాధా గారి భవిష్యత్తును నేను చూసుకుంటాను, ఆయనకు ఒక గౌరవమైనటువంటి స్థానాన్ని కల్పిస్తానని ప్రజల ముందు చెప్పారు. సో అసలు ముందు
టీడీపీ జనసేన రెండు పార్టీలు కలవక ముందే తెలుగుదేశం పార్టీలో ప్రధాన సామాజిక వర్గం, అదేవిధంగా జనసేనలో ఒక ప్రధాన సామాజిక వర్గం, ఈ రెండు సామాజిక వర్గాలు ఒకప్పుడు ఉప్పు నిప్పుగా ఉండేవి వంగవీటి మోహనరంగ గారి మరణం తర్వాత. ఆ రెండు సామాజిక వర్గాలని కలపడంలో మొట్టమొదటి ఒక అడుగు వేసిన వ్యక్తి వంగవీటి రాధాకృష్ణ గారు అయితే, తర్వాత వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. సో అయితే మరి ఇలాంటి వ్యక్తికి ఇప్పటి వరకు ఎలాంటి సముచిత స్థానం తెలుగుదేశం పార్టీ కలిగించలేదు. సంవత్సర కాలం పూర్తిగా గడిచిపోయింది. ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారనేటువంటి ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇప్పటి వరకు ఆయనకి ఎలాంటి పదవి ఇవ్వలేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ప్రతి నియోజకవర్గంలో ఒక 5,000 ఓట్లైనా ప్రభావితం చేయగల వ్యక్తి వంగవీటి రాధా గారు. మరి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారికి ఏదో ఒక నామినేటెడ్ ఇవ్వలేదని ప్రతిరోజు రచ్చరచ్చ చేసేటువంటి పిఠాపురం టీడీపీ కార్యకర్తలు కొంతమంది మరి వంగవీటి రాధా గారి గురించి ఎందుకు మాట్లాడరు? మరి ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో అభిమానులు అనుచరగణం ఉన్నటువంటి వంగవీటి రాధాకృష్ణ గారికి తెలుగుదేశం పార్టీ కనిపించలేదా? సో ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా రాజకీయ వర్గాల్లో ఉత్పన్నమవుతా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా వంగవీటి రాధా గారు మహానాడికి రాలేదు. అంటే రాలేదంటే ఆయనలో కాస్త నిరాశ నిస్పృహ ఖచ్చితంగా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే తన తండ్రి యొక్క అభిమానులు వద్దన్నా కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి మొట్టమొదట మద్దతు ఇచ్చిన వ్యక్తి వంగవీటి రాధా గారు. ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. సో ముందు రాధా గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వర్గం, అదేవిధంగా ఆ వర్గానికి వ్యతిరేక వర్గం మధ్య ఆ వైరుధ్యాలు పూర్తిగా పోవటంలో కొంత పాత్ర ఆయన పోషించారు. మరి అలాంటప్పుడు ఈయనకి సముచిత స్థానం ఇచ్చి మహానాడులో మరి గౌరవప్రదమైనటువంటి కుర్చీ వేసిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంది. మరి తెలుగుదేశం పార్టీ దాన్ని విస్మరించింది అనేటువంటి చర్చ కూడా నడుస్తోంది. సో మరి ఈయన మహానాడుకి వెళ్ళలేదంటే ఏం జరగబోతా ఉంది అంటే అలకబోనారా? 2 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారితో నేనుంటే నాకు ఒరిగింది ఏంటి అనేటువంటి ఒక బాధలో ఉన్నారా? అదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరితే కనీసం ఆయన చెప్పిన వాళ్ళకి కనీసం ఒక 5 కన్నా జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు ఇచ్చే పరిస్థితి ఆ రోజు ఉంది, ఈ రోజు ఉందని అభిప్రాయంలో ఆయన ఉన్నారా? ఆ రోజు కూడా విజయవాడ సెంట్రల్ వద్దు అని అన్నారే కానీ అసలు మీకు సీట్ లేదని ఎక్కడ కూడా అనలేదు కదా. విజయవాడ తూర్పు నుంచి పోటీ చేయమని అన్నారు కదా. ఆ రోజు 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు సర్వే చేయించుకొని వంగవీటి రాధా గారు విజయవాడ తూర్పు అయితే గెలుస్తారు, విజయవాడ సెంట్రల్ ఆయనకి గెలిచే అవకాశం లేదు, తక్కువ గెలుపు అవకాశాలు తక్కువనాయని చెప్పేసి రాధా గారి భవిష్యత్తు కోసం విజయవాడ తూర్పు ఆయన పోటీ చేయమన్నారు. కానీ ఆయనకి ఎక్కడ టికెట్ లేదనే పరిస్థితే లేదు. అదేవిధంగా మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా కూడా వంగవీటి రాధా గారిని పోటీ చేయమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన అన్ని అవకాశాలు కల్పించారు ఆ రోజు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం అవకాశాలు కల్పించారు? కేవలం వాడుకుని వదిలేస్తున్నారా? మరి గతంలో మెగా కుటుంబం కోసం మరి ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి. ఆ రోజే కనుక కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టయితే కనీసం ఒక 30,000 మెజార్టీతో గెలిచి ఆ రోజు మంత్రిగా ఉండాల్సినటువంటి వంగవీటి రాధాకృష్ణ గారు మరి మెగా కుటుంబం కోసమే కదా తన రాజకీయ జీవితాన్ని ఒక పెద్ద ఎదురు దెబ్బతిన్నారు 2009లోనే. మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది కదా. మరి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా రిఫర్ చేయొచ్చు కదా, చంద్రబాబు నాయుడు గారికి బలంగా చెప్పొచ్చు కదా. మరి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తెలియదా? అంటే ఇప్పుడు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నా అన్న అంటున్నారు కానీ వంగవీటి రాధా గారిని మర్చిపోయారా? అంటే ప్రజాభిమానం పరంగా కానీ ఓట్ల పరంగా కానీ రాధా గారి కన్నా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ బలం ఉందని చెప్పుకోవచ్చు, అందులో డౌట్ లేదు. మరి అలాంటప్పుడు ఈయనకన్నా బలవంతుడు నా దగ్గర ఉన్నాడు కాబట్టి, మాతో పాటు నడుస్తున్నాడు కాబట్టి ఈయన అవసరం లేదనే అభిప్రాయం ఏమైనా తెలుగుదేశం వర్గాల్లో ఉందా? సో అలా కనుక్కుంటే మీరు ఖచ్చితంగా అవకాశవాద రాజకీయం చేయటం అనేది రంగా గారి రాధా గారి అనుచరులు అనుకునే ప్రమాదం లేదా? ఈ విధమైనటువంటి ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఉత్పన్నమవుతున్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా మరి ఈయన నిజంగా కనుక అలకబూంతే, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని అవకాశంగా తీసుకుని రాధా గారు మిమ్మల్ని మేము ఎప్పుడు కూడా అగౌరవపరచలేదు, మిమ్మల్ని మేము ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు, సో ఒకవేళ గతంలో జరిగిపోయిన పాస్ట్ ఈజ్ పాస్ట్, మీరు రండి నాయకత్వం వహించండి, ఉమ్మడి కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు మీ చేతుల్లో పెడతాం, మీరు ముందున్న నాయకత్వం వహించండి, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు కోరుకున్న నియోజకవర్గం నుంచి పోటీ చేయండి, మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రిగా తీసుకుంటాను, జగన్మోహన్ రెడ్డి గారు పక్కన సముచిత స్థానం మేము కల్పిస్తామని చెప్పేసి వైసీపీ అధిష్టానం ఎవరన్నా ఆయన అప్రోచ్ అయితే మరి అప్పుడు ఆయన ఏమైనా ఆలోచించేటువంటి పరిస్థితి ఉందా? ఎందుకంటే వంగవీటి రాధాకృష్ణ గారు చాలా చిన్న వయసు, ఆయన 24 సంవత్సరాల్లోనే ఎమ్మెల్యే అయ్యాడు. అంటే ఇప్పుడు ఆయన వయసు దాదాపు 44-45 సంవత్సరాలు. అంటే ఇంకా దాదాపు 25 సంవత్సరాల వయసు ఓపిక ఆయనకున్న రాజకీయ భవిష్యత్తు ఉంది. ఆయన ఏమి ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వయసు అయిపోయినటువంటి నాయకుడు కాదు, ఆయన యంగ్స్టర్. ఆయన అంటే ఇంకా పూర్తిగా లోక జ్ఞానం తెలియని వయసులోనే ఆయన ఎమ్మెల్యే. 2004లోనే 24 సంవత్సరాల వయసుకే, అంటే ఒక డిగ్రీ అయిపోయి ఉద్యోగం కోసం, ఒక యువకుడు ఉద్యోగం కోసం వేటలో ఉండేటువంటి ఆ వయసు ఏదైతే ఉందో ఆ వయసులోనే ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. సో కాబట్టి ఆయనకి ఇంకా చాలా రాజకీయ భవిష్యత్తు ఉంది. ఇప్పటికే కూడా చాలా నియోజకవర్గాల్లో ఆయన కోసం ఆయన అభిమానించేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ప్రత్యేకించి ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ప్రతి పార్టీలో ఉన్నారు. ఆ పార్టీలో అందరూ కూడా ఆయన అభిమానిస్తారు, ఆయన ఎవరు ద్వేషించరు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆయన మీద
ఒక్క హత్య కేసు కానీ, కిడ్నాప్ కేసు కానీ, ఒక మనీ లాండరింగ్ కేసు కానీ, ఒక అవినీతి కేసు కానీ, ఒక్క కేసు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నమోదు కాని నాయకుడు ఎవరున్నారంటే ఈయన ఒక్కడే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భూతద్దం వేసి వెతికినా కూడా ప్రతి నాయకుడి మీద కనీసం ఒక కేసు అన్న ఉంటుంది. ఏదో ఒక తప్పు చేశాడు, ర్యాలీలో ఏదో ఒక మిస్టేక్ చేశాడని. కానీ ఈయన మీద ఇప్పటి వరకు ఒక కేసు కూడా లేదు. కాబట్టి ఇలాంటి నాయకుడిని భవిష్యత్తులో బీజేపీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మళ్ళీ ఈయన కోరుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఈయన ప్రభావం ఏమీ కోల్పోలేదు. ఈయన ఎప్పటి వరకు కూడా ఈయన ఎక్కడ కూడా నోరు తెరిచి నాకు చంద్రబాబు గారు అన్యాయం చేశారు అని చెప్పేసి ఎక్కడ కూడా మాట్లాడలేదు. సో మొత్తానికి ఈయనకు సముచిత స్థానం కల్పించాలన్న బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఆయన బహిరంగంగా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా కల్పించాలని చెప్పేసి ఈయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. సో మొత్తానికి మహానాడుకి రాధా ఎందుకు రాలేదు అంటే ఈ కారణాలన్నీ అయితే చెప్పుకోవచ్చు. మరి వంగవీటి రాధా గారు భవిష్యత్తులో మరి టీడీపీతో కలిసి నడుస్తారా, లేకపోతే టీడీపీ నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా అనేది కాలమే సమాధానం చెప్తుంది.